రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చూసుకున్నట్లయితే గిరిజన కుటుంబాలకు ఉచిత సిలిండర్లు అయితే పంపిణీ అయితే కార్యక్రమం మొదలుపెట్టారు. గిరిజన ప్రాంతాల్లో వారికి కూడా దీపం 2 పథకం కింద 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పిజి సిలిండర్లు అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పౌర సరఫరాల శాఖ మంత్రి తెలియజేశారు. తద్వారా 16 జిల్లాల్లోని దాదాపు 23,000 మంది గిరిజన కుటుంబాలకు లబ్ధి పొందుతారన్నమాట. దీనికోసం ప్రభుత్వంపై 5.54 కోట్ల భారం అయితే పడుతుంది. గిరిజన ప్రాంతాల్లోని కుటుంబాలు 5 కిలోల ఎల్పిజి సిలిండర్లు వినియోగిస్తూ ఉండటంతో వారు ఉచిత సిలిండర్ ప్రయోజనాలు అందుకోలేకపోతున్నారు. దీంతో వారికి కూడా 14.2 కిలోల సిలిండర్లు ఇవ్వాలని పౌర సరఫరాల శాఖ ప్రతిపాదనలు అయితే మంత్రిమండలి ఆమోదం తెలిపిందనమాట. అయితే పథకం అమలుకు సంబంధించి ఇప్పటికే గ్యాస్ సంస్థలతో పాటు కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. ఇప్పుడు వీరందరికీ కూడా ఉచితంగా 14.2 కిలోల గ్యాస్ సిలిండర్లు ఏవైతే ఇవన్నీ కూడా వీరందరికీ పంపిణీ చేయబోతున్నారన్నమాట. దీపం 2 పథకంలో భాగంగా వారికి ఉచిత సిలిండర్లు అయితే అందించబోతున్నారు. సో ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.